దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఏపీ తెలంగాణతో పాటు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. దేశానికి పివి చేసిన సేవలను పలువురు నేతలు కొనియాడారు. పివి నరసింహారావు 95వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పివి జ్ఞానభూమిలో పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. వారి యొక్క ఆలోచనని, వారి యొక్క అనుభవాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రం స్వీకరిస్తుంది, దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తుంది. వారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది, వారి ఆశయాన్ని కొనసాగిస్తుంది. ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడిగా, మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పివికి చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుందన్నారు కేసీఆర్. పివి సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎదిగిన తెలంగాణ బిడ్డని, దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు సీఎం. కరీంనగర్ జిల్లాకు పివి నరసింహారావు పేరు పెట్టాలని, భారతరత్న ఇవ్వాలని ఆయన కుమారుడు పివి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పివి స్మృతి చిహ్నం ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. చైనా పర్యటనలో ఉన్న ఆయన పివికి నివాళులర్పించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయన్నారు బాబు. హైదరాబాద్ లోని గాంధీ భవన్, విజయవాడలోని ఇందిరాభవన్ లో పివి జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, దత్తాత్రేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.